హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే చింతకాయ తొక్కు నిల్వ పచ్చడి అనమాట. ఇది దగ్గర సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుంది. ఇలా ఒకసారి మనం చేసి పెట్టుకున్నామంటే చింతకాయలు సీజన్లో దొరకవు కదా, అప్పుడు ఒకవేళ ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు కూడా మనం వెంటనే చేసుకునేదానికి బాగుంటుంది పచ్చడి. ఇలా మొత్తం చింతకాయలు మొత్తం పుల్లలు అన్నీ తీసేసి శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఉప్పు, పసుపు, చింతకాయలు బాగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. తేమ అనేది ఉండకూడదు. తేమ ఉంటే నిల్వ పచ్చడి చెడిపోతుంది, సంవత్సరం పాటు ఉండదు. ఇలా కొద్దిగా రోట్లో చింతకాయలు, ఉప్పు, పసుపు వేసి దంచుకోవాలి మెత్తగా. అంతా ఒకసారిగా దంచుకోవడం కాబట్టి కొద్దిగా దంచి మళ్ళీ మొత్తం అంతా కలిసి దంచుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు ఎక్కువ ఉంటే ఊరగాయ చెడిపోదంటారు కదా. ఇది కూడా ఒక రకం ఊరగాయ లాంటిదే కాబట్టి ఉప్పు బాగా వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, మనం మళ్ళీ పచ్చడి దంచుకునేటప్పుడు తగ్గించేసుకుంటే సరిపోతుంది. పసుపు యాంటీ బ్యాక్టీరియా అనమాట, చెడిపోకుండా. అందుకు ఉప్పు, పసుపు, చింతకాయలు అంతేనండి. దాన్ని చేసుకొని బాగా మెత్తగా చూడండి ఆమెను తీసి ఎత్తిపెట్టేసుకోవడం. నేను సంవత్సరం పాటు ఉంటుందండి. లేదు మీకు కొంచెం భయం వేస్తే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. కావాల్సినప్పుడల్లా కొద్దిగా పప్పులో కానీ దేంట్లో అయినా వేసుకొని చేసుకుంటూ ఉండొచ్చు. దీన్ని గాజు సీసాలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలలో అయినా కానీ, జాడీలలో అయినా పెట్టుకోవచ్చు. స్టీల్ డబ్బాలలో వాటిల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకూడదు. నేనైతే ప్రస్తుతానికి గాజు సీసా లేక ప్లాస్టిక్ దాంట్లోనే వేశాను. మీ ఇష్టం, మీరు ఏ దాంట్లో అయినా వేసుకోవచ్చు. ఇది బాగా ఊరుతుంది. చింతకాయ పచ్చడి కూడా ఈ తొక్కుతో పచ్చడి చేసినప్పుడు కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఒకవేళ ఈసారి నేను అది చేసినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను. అందరికీ నచ్చిందని అనుకున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చింతకాయ తొక్కు నిల్వ పచ్చడి చేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది, ఉప్పంగా పుల్లంగా. మీకు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ guys. Bye guys.